నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని తిరుమల శ్రీవారి భక్తులు అలాగే హిందువులంతా కూడా కలియుగ వైకుంఠంగా భావిస్తారు. తిరుమల శ్రీవారిని కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు. మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైఎస్ ఫ్యామిలీ చేసిన తప్పులేంటి, ద్రోహాలేంటి అనే విషయంలోకి ఒకసారి వెళదాం. ఎందుకని ఇలా అంటున్నాను? అసలు వైఎస్ ఫ్యామిలీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ద్రోహాలు చేసిన విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నావు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. అసలు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ మధ్య మనం వింటున్నాం టీటీడీ నెయ్యికి సంబంధించి కావచ్చు, లేకపోతే పరకామణికి సంబంధించి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు, ఈవోలుగా పనిచేసిన వాళ్ళు ఎంక్వైరీల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది. అసలు ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జగన్మోహన్ రెడ్డి విషయంలోనే జరిగాయా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగాయా అనే విషయాల్లోకి నాకు వెళ్ళాలనిపించింది. అందుకే వెళ్ళాను. ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన తప్పులేంటి, తిరుమల శ్రీవారి విషయంలో చేసిన తప్పులేంటి అంటే, మొట్టమొదటి తప్పు, ఆయన తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ, బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తీసుకువెళ్ళటం ఆనవాయితీ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సతీ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళాలి. అయితే రాజశేఖర రెడ్డి ఏనాడు కూడా పట్టు వస్త్రాలని భార్యను వెంట పెట్టుకుని, అంటే సతీ సమేతంగా ఏనాడు ఆయన వెళ్ళింది లేదు, సమర్పించింది లేదు. కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కొన్ని సందర్భాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలని సమర్పించారు. అది మొదటి తప్పు. అయితే రెండవ తప్పు, ఒక నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించటం ఆయన చేసిన అతిపెద్ద తప్పు. ఎప్పుడైతే నాస్తికుడు, క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా అనౌన్స్ చేశారో, అప్పుడే వాళ్ళ ఇంట్లోని క్రైస్తవ మతానికి సంబంధించిన ఫోటోలు, ఆనవాళ్ళన్నీ తొలగించేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకున్నారట. అప్పట్లో నడిచిన టాక్ ఇది. అయితే అది ఒక్కటే మాత్రమేనంటే, మూడవ తప్పు ఏంటి అనంటే, భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిని ఇక్కడ శ్వేత ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది తిరుమలలో. అదేంటంటే, తిరుమలలో అధికారులు ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణనిచ్చే కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. అయితే దానికి డైరెక్టర్గా సుబ్రహ్మణ్యం రెడ్డిని నియమించారు అప్పట్లో. సో ఆయన కూడా నాస్తికుడే, పరమనాస్తికుడు, క్రైస్తవాన్ని విశ్వసిస్తాడు. మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలి? అది పెద్ద తప్పే కదా, ద్రోహమే కదా టీటీడీకి సంబంధించి. ఎందుకంటే ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన ఆలయంలో కావచ్చు, ట్రస్ట్లో కావచ్చు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని పెత్తనం చేయడానికి పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అలాగే ముస్లింలకు సంబంధించిన ఏదైనా సరే ఒక ట్రస్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆలయాలు కావచ్చు, వాటిల్లో హిందూ మతాలకి సంబంధించో క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తినో పెత్తనం చేయడానికి పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? సో మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా ఒక నాస్తికుడిని, క్రైస్తవాన్ని విశ్వసించే వ్యక్తిని తీసుకొచ్చి పెడితే హిందువులంతా ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెత్తనం అలా సాగింది. అందుకని ఆయన నియంతృత్వాన్ని ఎవరూ కూడా ఎదిరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అందరూ నోరు మూసుకుని ఊరుకున్నారు. పైగా నేను హిందువుని, హిందూ మతాన్ని విశ్వసిస్తాను అని చెప్పేసి ఆయన ఆ పదవి కోసం, అంటే టీటీడీ అనేది కామధేనులాగా చూశాడు కానీ, డబ్బులిచ్చే కామధేనులాగా, ఒక కల్పవృక్షంలాగా చూశాడు కానీ, దైవానికి సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రంలాగా కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ చూడలేదు. అందుకనే ఆయన ఆ నాటకానికి తెరలేపాడు. ఇంట్లో ఉన్న క్రైస్తవానికి సంబంధించిన ఫోటోలన్నీ తీసేసి గోవిందుడి ఫోటోలు పెట్టుకున్నాడట అప్పట్లో. ఇక నాలుగో తప్పు విషయానికి వెళితే, నోబుల్ దాస్, వీణా నోబుల్ దాస్. ఆవిడ పేరు వింటేనే తెలుస్తుంది కదా, ఆవిడ క్రిస్టియానిటీకి సంబంధించిన మహిళ అని చెప్పేసి, క్రైస్తవ మతాన్ని విశ్వసించే మహిళ అని తెలుస్తోంది. సో ఆవిడ్ని తీసుకొచ్చి టీటీడీ డబ్బులతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి హుండీల్లో వచ్చే డబ్బులు కావచ్చు, ఇతరత్ర రూపాల్లో వచ్చే డబ్బులు కావచ్చు, లేకపోతే భక్తులు ఇచ్చే కానుకల విషయంలో కావచ్చు, వాటితో నడిచే పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఆవిడ్ని వైస్ ఛాన్సలర్గా నియమించాడు రాజశేఖర రెడ్డి. ఆవిడ్ని వైస్ ఛాన్సలర్గా వైఎస్ఆర్ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి ఆవిడ యూనివర్సిటీలో కూడా పిల్లల మీద, అలాగే ఉపాధ్యాయుల మీద క్రైస్తవ మతాన్ని రుద్దటం మొదలుపెట్టింది. క్రైస్తవ మతాన్ని రుద్దితే వాళ్ళు మనసు ఎంత నొచ్చుకుంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా ఇష్టమై మతం మారుతున్నారంటే అది క్వశ్చన్ చేసే మ్యాటరే కాదు. కానీ ఇష్టం లేకపోయినా వాళ్ళని బలవంతం చేసి ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి బెదిరించి మరీ క్రైస్తవంలోకి దించారు అప్పట్లో. అయితే ఇది తాళలేక ఒక విద్యార్థిని ఆ రోజుల్లో సూసైడ్ కూడా చేసుకుని చనిపోయింది.
అయితే దానికి సంబంధించి ఎంక్వైరీ ఎప్పుడు జరగల. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, 2009లో ఆయనే మళ్ళీ సీఎం అయ్యాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయి ఉండొచ్చేమో. కానీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి, రోసయ్యకి పాలన ఎత్తుక్కోవటమే సరిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయనైనా వెతుకుతాడు, ఇలాంటి తప్పులన్నీ బయటికి తీసి శిక్ష వేస్తాడు తప్పులు చేసిన వాళ్ళకి అనుకుంటే, ఆయన కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, దానికి సంబంధించే ఆయన వెతుక్కోవటం సరిపోయింది. పాలనని సరి చేసుకోవటం, పార్టీని గాడి పెట్టుకోవటం ఆయనకి సరిపోయింది. ఎప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇక 2019లో చూస్తే జగన్మోహన్ రెడ్డి రానే వచ్చాయి. మళ్ళీ అదే ఫ్యామిలీ కదా. సో కాబట్టి ఎక్కడా కూడా వీణా నోబుల్ దాస్కి శిక్ష పడే అవకాశం అయితే దొరకలేదు. ఇక 5వ తప్పు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు. మనం తిరుమల శ్రీవారిని ఏమని పిలుస్తాం? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటాం. అంటే 7 కొండలు ఉంటాయి, 7 కొండల మీద వెలిసిన దేవుడు కాబట్టి ఆయన్ని ఏడుకొండలవాడ అని కూడా పిలుస్తారు భక్తులు. మరి అలాంటి తిరుమల శ్రీవారికి సంబంధించిన 7 కొండల్లో 7 ఎందుకు, 2 అయితే సరిపోతాయి కదా. మిగతా కొండలన్నీ తొలిచేసి క్రైస్తవ మతానికి కొన్ని, అలాగే ముస్లిం మతానికి కొన్ని, ఇతర మతాలకి కొంత స్థలం, అలాగే రెస్టారెంట్లకి, ఇంకా హోటల్స్కి వాటంతా కొంత స్థలం కేటాయిద్దాము అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. ఇది 5వ తప్పు, రాజశేఖర రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు. ఇక ఆ తర్వాత కూడా ఆయన బ్రతికి ఉంటే ఎన్ని తప్పులు చేసేవాడో, లేకపోతే ఆ తప్పు 5వ తప్పుని కంటిన్యూ చేస్తాను అని తెర మీదకి తీసుకువెళ్ళి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేవాడో తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన మరణించాడు కాబట్టి ఇంకా తప్పులు చేయడానికి అవకాశం దొరకలేదు. అయితే అదే ఫ్యామిలీ నుంచి 2019లో, అంటే 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతే 2019లో మళ్ళీ ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేసిన మొదటి తప్పు అదే. ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా ఏనాడూ రాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి ఉన్న కామన్ థింగ్. ఇంకొక కామన్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా పెట్టడం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చేసిన కామన్ థింగ్. అయితే దీని మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారులేండి. క్రైస్తవ మతాన్ని విశ్వసించే వారికే వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చారు. అదేంటంటే వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డికి ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి టీటీడీ పదవి కట్టబెట్టాడు. సో ఇది 7వ తప్పు వైఎస్ ఫ్యామిలీ నుంచి. అంటే క్రైస్తవ మతాన్ని విశ్వసించేది వాళ్ళ ఆవిడ. ఆ ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తికి మరి వైవి సుబ్బారెడ్డికి ఎలా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు? దానికి జగన్మోహన్ రెడ్డి సర్దిపుచ్చుకున్నది, కప్పిపుచ్చుకున్న అంశం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు అయ్యప్ప మాలేసుకున్నాడు, ఆయన తిరుపతి వెళ్ళాడు అని చెప్పేసి. ఎక్కడా కూడా డిక్లరేషన్ మీద ఏనాడు కూడా వైవి సుబ్బారెడ్డి సతీమణి ఆలయానికి కూడా వచ్చారు. మీకు చూపిస్తాను చూడండి. పట్టు వస్త్రాలు తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన వెంట ఆలయానికి ఆవిడ కూడా వచ్చారు, వైవి సుబ్బారెడ్డి భార్య. కానీ ఏనాడు కూడా డిక్లరేషన్ మీద నాకు తిరుమల శ్రీవారి మీద నమ్మకం ఉంది అని చెప్పేసి సంతకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టలేదు. ఈవెన్ ఆయన కూడా క్రైస్తవాన్ని విశ్వసిస్తారు, అది ఆయన విశ్వాసం అనుకోండి. మరి తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తున్నానంటే నాకు విశ్వాసం ఉంది తిరుమల శ్రీవారి మీద, నేను నమ్ముతాను, నాకు భక్తి ఉంది అని డిక్లరేషన్ మీద ఎందుకని సంతకం పెట్టలేదు? పైగా సంతకం ఎందుకు పెట్టలేదంటే ఇదెక్కడ కంట్రీ, ఇదెక్కడ సెక్యులరిజం అంటారు. సో మతాలని విశ్వసించకుండా అవమానించడం అనేది సెక్యులరిజమా? దీన్నే హిందూ మతస్థులు అలాగే శ్రీవారి భక్తులు అంతా కూడా ప్రశ్నించారు. ఇది 8వ తప్పు. ఇక 9వ తప్పు చూద్దాం. అది ఆయన హయాంలో జరిగిన అతిపెద్ద తప్పు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో. లడ్డూ ప్రసాదంలో ఏనాడు కూడా నెయ్యి వాడలేదు అని చెప్పేసి మనకి తేలింది. అంటే కెమికల్స్ అన్నిటినీ మిక్స్ చేసి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థంతో లడ్డు తయారు చేశారు. అదే శ్రీవారికి నివేదించారు, అదే భక్తులకు కూడా ఇచ్చారు ఆ 5 సంవత్సరాలు. సో ఆ విషయం బయటపడింది. ఇప్పుడు ఎవరు దీంట్లో అంతిమ లబ్ధిదారు అంటే ఆ నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేసి దాంతో లడ్లు తయారు చేయించి తిరుమల శ్రీవారి ఆలయంలో పెట్టారు అంటే దాన్ని కొనుక్కోవటం వల్ల ఎంత లాభం వచ్చింది, దాన్ని అంతా ఆ లాభాలు మొత్తం కూడా ఎవరెవరు పంచుకున్నారు, కంపెనీ నుంచి ఆ నెయ్యిలాంటి పదార్థాన్ని కెమికల్స్ మిక్స్చర్ని తయారు చేసి పంపించిన ఆ కంపెనీ వాళ్ళు ఎంత డబ్బు ముట్ట చెప్పారు, టీటీడీ చైర్మన్కి ముట్ట చెప్పారా, అప్పటి ముఖ్యమంత్రికే ముట్ట చెప్పారా, ఎవరికి వాటాలు వెళ్ళాయి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇక పరకామణి అంశం. ఇది 10దో 11దో మీరు ఫాలో అయితే కౌంట్ చేసి చెప్పండి. నేను ఈ విషయంలో పడి లెక్క మర్చిపోయాను. ఇక పరకామణి కేసు విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు వారు మొక్కుకుంటారు కదా, మరి శ్రీవారికి నాకు ఈ కోరిక నెరవేరితే ఇంత డబ్బులు ఇస్తాను, లేకపోతే నిలువు దోపిడి ఇస్తాను అలా అని చెప్పేసి అన్నీ మొక్కుకుంటారు. మొక్కుకున్న డబ్బుల్ని శ్రీవారి హుండీలో మళ్ళీ వేస్తారు.
వేసినప్పుడు అవి కౌంట్ చేస్తారు. కౌంట్ చేసేవాళ్ళు ఆ పరకామణిలో ఉంటారు. దాన్నే పరకామణి అంటారు. అయితే ఈ కౌంట్ చేసే విషయంలో, డాలర్స్ కౌంట్ చేసే విషయంలో రవికుమార్ అనే వ్యక్తి డాలర్స్ అప్పుడప్పుడు ఆయన నొక్కేస్తూ బయట ప్రాపర్టీస్ కొన్నాడు. కోట్లలో విలువ చేసే ప్రాపర్టీస్ అవి. ఆ ప్రాపర్టీస్ మొత్తం మరి ఆయన పట్టుకుంటే ఆయన దొంగతనం చేస్తున్నాడు అని సీసీటీవీలో ఫుటేజ్లో చూసి తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తర్వాత అది పట్టుకున్నారు. పట్టుకొని మరి ఆయన ఆస్తులన్నీ రాయించాలి కదా. మరి చూస్తే అన్ని ఆస్తులు, ఆయన కొన్న ఆస్తులు అన్నీ రాయించలా, కొన్ని మాత్రమే టీటీడీకి రాయించి కొన్ని అన్యాక్రాంతం, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పంచుకున్నారు. ఈ విషయం ఇప్పుడు తెర మీద నడుస్తోంది. ఇది కూడా కేసులకు సంబంధించి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ కేసులకు సంబంధించి తిరుగుతున్నారు. ఇవి 11 తప్పులు అయ్యాయి కదా. ఇక కొన్ని తప్పులు ఉన్నాయి, చిన్న తప్పులు, పొన్న తప్పులు. ఇవి చిన్న తప్పులు, పొన్న తప్పులు అని నేను అంటున్నాను, క్షమించండి, నేను సొంతంగా ఆ మాట అనకూడదు. ఇవి పెద్ద తప్పులుగా కొంతమంది భక్తులకు కూడా కనిపించవచ్చు, కానీ అతిపెద్ద ద్రోహం అయితే కాదు. విషయం ఏంటంటే, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నప్రసాదం అంటే భోజనం పెడతారు తరిగొండ వెంగమాంబ అన్నసత్రంలో. ఆ భోజనానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భ్రష్టు పట్టించారు. అంటే రేషన్ బియ్యంతో అక్కడ భోజనాన్ని వండారు, అన్నాన్ని వండారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించేస్తే మాత్రం అది బ్రహ్మాండమైన భోజనం అయిపోతుందా? రేషన్ బియ్యమే, ఆ స్మెల్లే. భక్తులంతా తినలేక కొన్నిసార్లు అర్ధాకలితోటి తినడానికి కూర్చొని కూడా ఆ అన్నం రుచించక అర్ధాకలితోటి వెళ్ళిపోయిన సందర్భాలు, తిట్టుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉంటాయి, మీరు గమనించవచ్చు, చూడొచ్చు కూడా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొండ మీదకి వెళ్ళే బస్సులు, ఆ బస్సులో మనం టికెట్ తీసుకుంటాం కదా, టికెట్ వెనకాల అన్య మతాల ప్రచారానికి సంబంధించిన విషయాలు ఉండటం కొన్నిసార్లు వైరల్ అయ్యాయి. అవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వైరల్ అయ్యాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరన్నవరాత్రుల టైంలో కానీ లేకపోతే సంక్రాంతి టైంలో కానీ తిరుమల శ్రీవారికి ఆలయానికి ముఖ్యమంత్రి సతీ సమేతంగా వెళతారు. అయితే జగన్మోహన్ రెడ్డి భార్య ఏనాడు కూడా టెంపుల్కి రాలేదు. తిరుమల శ్రీవారి ఆలయానికే కాదు, ఏ ఆలయానికి ఆవిడ రాలేదు. కాబట్టి ఆయన ఇంట్లో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఇలాగ తిరుమల శ్రీవారి సెట్టు వేసి అక్కడే దర్శనం చేసుకున్నట్టుగా, ప్రసాదాలు తీసుకున్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఇది ఆయన హయాంలో జరిగిన తప్పు. ఇలాంటి తప్పులు చిన్నవి పొన్నవి అనేకం జరిగాయి. కానీ నేను ఇప్పుడు చెప్పుకొచ్చిన 10-11 తప్పులు ఉన్నాయి చూసారా, అవి మాత్రం తిరుమల శ్రీవారి విషయంలో ద్రోహాలని చెప్పాలి. వైఎస్ ఫ్యామిలీ చేసిన అతిపెద్ద తప్పులు తిరుమల శ్రీవారి విషయంలో అని చెప్పాలి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోపం వచ్చినా సరే, ఎందుకంటే ఇవి జరిగాయి, నిదర్శనాలు మనం చూస్తున్నాం. వాళ్ళు కాదనలేని అంశం, బొంబాట్ చేయాలని చూసినా, బుల్డోజ్ చేసి ఇవి తప్పులు కాదు అనాలని చూసినా కానీ అవి తప్పులే. వాటిల్లో ఎక్కడా కూడా అనుమానం లేదు, సందేహం లేదు. కానీ ఎవరి పాపం ఎంత అనేది తేలాల్సి ఉంది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, కోర్టుల్లో వ్యవహారం నడుస్తుంది, పోలీసుల వద్ద ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. కాబట్టి దాని గురించి అంతగా మనం మాట్లాడకూడదు, ఇంతవరకు మాట్లాడుకోవచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ ఫ్యామిలీ ఎందుకు తిరుమల శ్రీవారి ఆలయం మీద అంత కక్ష కట్టింది అని మీరు అనుకుంటున్నారు? అలాగే తిరుమల శ్రీవారి ఆలయం మీద ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీరు నిజమే అనుకుంటున్నారా, లేకపోతే నిజం కాదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.